తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మినిస్టర్స్ కి శాఖల కేటాయింపులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. మరో ముగ్గురిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే చీఫ్ విప్, 2 విప్ పదవులు, పీసీసీ కార్యవర్గం, పలు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల భర్తీ అంశంపై కూడా చర్చలు జరపనున్నారు. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కుల గణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మరి కాసేపట్లోనే మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ ని భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది భేటీ? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి ఈరోజు ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యి అనేక అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కొత్తగా అయినటువంటి మంత్రులకు శాఖల కేటాయింపు, అదేవిధంగా 2-3 గతంలో ఉన్నటువంటి మంత్రులకు కేటాయించినటువంటి శాఖలు కూడా మార్పులు చేయాలన్న అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా కులగణన విజయవంతంగా పూర్తి చేయడం, దీన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు గాను తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక భారీ బహిరంగ సభలు నిర్వహించాలని, ఆ బహిరంగ సభలకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా అగ్రనాయకులు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను ఢిల్లీ రావడం జరిగింది. దీంతో పాటు మరో 3 మంత్రి పదవులను కూడా భర్తీ చేసే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే అంశంతో పాటు కొన్ని కార్పొరేషన్ పదవులు, అదేవిధంగా ఒక చీఫ్ విప్ పదవి ఉంది, మరొక 2 విప్పులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుని ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేసే విధంగా కొన్ని మార్గదర్శకాలను కేంద్ర అధిష్టానం నుంచి తీసుకుని ఆ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా కొన్ని నిబంధనలు పాటిస్తూ ఆ మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం తెలుస్తుంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి ఈ రోజు జరగబోయే ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బహుశా వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ పదవుల భర్తీ కూడా ఉండి ఆ మేరకు ఇటు పీసీసీ కార్యవర్గంతో సహా మొత్తం పదవులన్నింటి కూడా భర్తీ చేయాలన్నది అధిష్టానం యొక్క ఆలోచన. అందుకు ముఖ్యమంత్రి వీరిద్దరితో అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో చర్చించి ఆ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే